పరిశుద్ధుడైన పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఆదివారం ఇలాగ మేము సంఘముగా కూడి మిమ్మల్ని ఆరాధించుటలో మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యమును బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తండ్రి, ఇంతవరకు మీకై స్తుతిగీతములు పాడి ఉన్నాము. మా స్థుతులు మీ సన్నిధి చేరాయని మేము నమ్ముచున్నాము. ఇప్పుడు మీరు మా కొరకు రాయించి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మేము ఆలోచన చేయడానికి సిద్ధపడుచు ఉండగా మా అందరి ఆత్మీయ జీవితాలకు కావలసిన మీ విలువైన మాటలను మాకు అనుగ్రహించండి. తండ్రి, ఈ మాటలు వినుచున్న మేము కేవలం వినేవారముగా మాత్రమే కాకుండా విన్న వాక్యాన్ని అనుసరించి మీ ఎదుట యథార్థంగానే అనేకులు ఎదుట మాదిరికరంగా జీవించటంలో సహాయం దయచేయండి. తండ్రి, మీ ఎదుట నిలవబడి మాటలను వివరించుచున్న నాకును మీ ఆత్మ సహాయంను అందరికీ అర్థమయ్యే రీతిలో బోధించటంలో మీ యొక్క ఆత్మ సహాయం మాకు దయచేయమని ఈ ప్రార్థన మీకు మాడని యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం ఆలోచన చేసేటువంటి అంశము చింతిస్తున్నావా, స్తుతించుచున్నావా అనేటువంటి అంశాన్ని మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. చింతిస్తూ ఉన్నావా, స్తుతించుచున్నావా అనేటువంటి అంశము. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మనిషి జీవితంలో చాలా చింత కలిగినటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఆ చింత కలిగించేటువంటి పరిస్థితులను బట్టి మనిషి దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు. అదెలా అంటే చూడండి, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోతూ ఉంటాము అనంటే దేవుని సన్నిధికి రావటానికి కానీ, అంటే ఆ సమస్యను బట్టి మనము దేవునికైతే ప్రార్థన చేస్తాం. అయితే ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండలేకపోతాం. అంటే దేవునితో సహవాసం అనేది కొంచెము దూరం అవుతూ ఉంటుంది. ఎలాగూ అనంటే చూడండి, ఇప్పుడు చదువు విషయంలో, పిల్లల చదువు విషయంలో చింత అనేది తల్లిదండ్రులకు ఉంటూ ఉంటుంది. అంతేకాదు ఇల్లు కట్టే విషయంలో, పెళ్లి చేసే విషయంలో, ఉద్యోగము, పిల్లలు, పనులు, వీటి విషయమై చింత కలిగినటువంటి ఆ జీవితాన్ని మనిషి కలిగి ఉంటూ ఉంటాడు. అంటే ఈరోజు మనం చదువుని గురించి ఆలోచన చేస్తే పిల్లల విషయంలో ఎంతగా వారి మీద చదువుని గురించి వారి ఒత్తిడి చేస్తూ ఉంటారు అంటే, నేను ఎన్ని లక్షలైనా సరే అప్పైనా చేసి కడతాను, నువ్వు మాత్రం బాగా చదువుకోవాలి అని అంటారు. దానికోసము హాస్టల్లో వేయటము, మరి దూర దూర ప్రాంతాలకు పంపించటము, ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే నేను ఏమంటూ ఉంటానంటే, చదువుకునేటువంటి పిల్లలు ఇక్కడ ప్రభుత్వము పాఠశాలలో వేసినా చదువుకుంటారు, ప్రైవేటు స్కూలులో వేసినా చదువుకుంటారు. అంటే చదువుకోలేని వారు మీరు ఎక్కడికైనా పంపించండి, ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టండి, చదువుకోరు. అందుని బట్టి ఆ స్కూ కాలేజీల్లో, స్కూలుల్లో చేర్పించినటువంటి ఆ పిల్లలను బట్టి తల్లిదండ్రులు నేను ఎంత డబ్బు కడుతూ ఉన్నాను, వీడైతే చదవటం లేదు అని సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయటము, లేకపోతే ఆ విషయంలో చింత కలిగి ఉంటూ ఉంటాం. అంతే కదా! ఎందుకు చదవటం లేదు, నేను ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాను కదా అనే చింత అనేది మానవులకి ఉంటూ ఉంటుంది. అంతేకాదు ఇల్లు కట్టే విషయంలో కానివ్వండి, పెళ్లి చేసే విషయంలో కానివ్వండి, ఉద్యోగం విషయంలో కానివ్వండి, చాలా చింత కలిగి ఉంటారు. ఈ విషయాల్లో వాటిని కలిగి ఉండటానికి చేసేటువంటి ప్రయత్నంలో దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అంటే మనిషి ఎప్పుడు కూడా దినదినము దేవునికి మనం ఏం కావాలి అని అంటే దగ్గర కావాలి. అలాంటిది మనకు వచ్చినటువంటి సమస్యలను బట్టి వాటిని గురించి చింతిస్తూ మనం ఏం చేస్తూ ఉంటామనంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. అంటే దేవునికి దూరం అయిపోవటం అనంటే ఈ లోకం వైపే మన ఆలోచన అంతా ఎక్కువగా ఉంటూ ఉంటది. అంటే దేవుని విషయంలో ఆలోచన అనేది ఏమవుతదంటే తగ్గిపోతూ ఉంటది. స్తుతించటం మానేస్తూ ఉన్నాడు దేవుణ్ణి. ఆరాధించటం మానేస్తా ఉన్నాడు దేవుణ్ణి. చూడండి, ఈరోజు పిల్లలు హాస్టల్‌లో ఉన్నారు. హాస్టల్‌లో ఉన్నటువంటి పిల్లల్ని చూడడానికి వెళ్ళాలి. ఏ రోజు టైం పెట్టుకుంటారు? ఆదివారమే సమయం పెట్టుకుంటారు. ఆదివారం వెళ్లి పిల్లల్ని చూసొస్తామని వెళ్తారు. అంటే నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు పిల్లలను చూడడానికి వెళ్ళేటువంటి క్రమంలో ఆరాధన అనేది ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. అంటే ఆరాధన అనేది అంత ఇంపార్టెంట్ కాదు, హాస్టల్‌లో ఉన్న పిల్లల్ని చూసి రావటమే ఇంపార్టెంటు అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారనంటే, దేవునికి దూరం అవుతున్నారా? దగ్గర అవుతున్నారా? అంటే చింత అనేది లోకంలో ఉందా? దేవుని విషయంలో ఉందా? నేను ఎలా ఆరాధన చేయాలి? నేను ఆరాధనకి ఎలా సిద్ధపడి వెళ్ళాలి? ఆరాధనలో నేను పాలు పంచుకుని దేవుణ్ణి ఆరాధించటంలో నా పాత్ర ఎంతవరకు
నేను సిద్ధపరుచుకుని నేను వెళ్ళవలసిన వాడంగా ఉన్నాము అనేటువంటి ఆలోచన చేసేవారుగా ఎంతమంది ఉంటారు ఈరోజు? ఆరాధన విషయంలో చింత అనేది ఎంతమందికి ఉంటది? లోకం విషయంలో ఉన్నటువంటి చింత చూడండి, ముందుగా చెప్పినట్లుగా పిల్లల చదువు విషయంలో చింత ఉంటాది. ఇల్లు కట్టాలంటే చింత ఉంటాది. పెళ్లి చేయాలంటే చింత ఉంటాది. అంతేకాదు ఉద్యోగం విషయంలో చింత ఉంటాది. అలాగే పిల్లలు పుట్టకపోతే చింత ఉంటాది. ఉన్నటువంటి పనుల భారాన్ని బట్టి చింత ఉంటాది. వీటన్నిటి మీద ఉన్నటువంటి చింత దేవునిని ఆరాధించేటువంటి విషయంలో, ఆయనను స్తుతించేటువంటి విషయంలో ఎందుకు చింత కలిగి ఉండలేకపోతూ ఉన్నాము? అంటే ఈరోజు మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏమిటనంటే, ఈ లోకంలో ఉన్నటువంటి జీవితానికంటే, దేవునిలో గడపవలసినటువంటి జీవితం గురించి మనం ఎక్కువగా చింతించే వారంగా లేము అనే విషయం మనకు అర్థం కావాలి. అంటే ఈరోజు మనిషి యొక్క చింతంతా కూడా ఏటి మీదంటే ఈ లోకం మీదే. అయితే చింతించుట చింతన బట్టి ఉన్నటువంటి చింతన బట్టి స్తుతించడాన్ని మానేస్తా ఉన్నాడు. ఆరాధించడాన్ని మానేస్తా ఉన్నారు. ఇప్పుడు కొంతమందికి ఈ పంట పొలాలుంటాయి. లేకపోతే పాడి పశువులుంటాయి. వాటిని బట్టి కూడా ఏం చేస్తూ ఉంటారు? ఆరాధనకనేది దూరం అయిపోతూ ఉంటారు. మా ఈరోజు మా చేలో కలుపు తీసుకోవాలి. లేకపోతే మందు కొట్టాలి. లేపోతే కోతలు, లేపోతే ఉడుపులు ఇలాంటి పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆరాధన మానేస్తూ ఉంటారు. అంతే కదా! ఈరోజు పశువులను బట్టి కూడా ఉన్నటువంటి పాడి పశువులను బట్టి కూడా ఏం చేస్తారనంటే వాటికి మరి పాలు తీయాలి, లేకపోతే వాటిని మేపాలి, లేపోతే వాటిని శుభ్రం చేయాలి, వాటిని తిప్పాలి కదా తోలుకొని వెళ్ళి. ఈ పరిస్థితుల్లో కూడా ఆదివారం విషయంలో ఏం చేస్తారనంటే విడిచిపెట్టేస్తారు. ఆరాధన అనే దానికి విషయంలో చింత అనేది ఉండదు. అంటే మనిషి లోకంలో ఉన్నటువంటి వాటి విషయంలో చింత కలిగి ఉంటున్నాడు గానీ, ఆరాధన విషయంలో చింత కలిగి జీవించలేకపోతున్నాడనంటే, దేవునికి దగ్గరగా బ్రతికేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? దూరం అయిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నామనంటే, ఖచ్చితంగా ఈ లోకం వైపు చింత కలిగి, మనం దేవున్ని విడిచిపెట్టేస్తా ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి విధముగా మనం ఆరాధన చేయలేకపోతూ ఉన్నాం. చూడండి, ఒకవేళ ఈ ఆరాధన చేయవలసొస్తే కూడా, మనం ఖచ్చితంగా వెళ్ళాలి, రావాలనంటే ఎలా ఉంటదనంటే, మనం ఏదో వచ్చాము, వెళ్ళాము. మన దృష్టి అంతా ఎక్కడుంటది? మన చింత అంతా ఎక్కడుంటది? వాటి మీదే ఉంటది. మనకున్నటువంటి ఇబ్బందుల మీదే ఉంటాది. ఈ లోకంలో ఉన్నటువంటి వాటి విషయాల మీదే ఉంటాది. అయితే మన చింత అంతా కూడా ఈ ఆరాధన మీద ఉండదు. ఆరాధన ఎలా చేయాలి? దేవుడిని నేను ఎలాగో ఆరాధించాలి? ఆరాధించేటువంటి సమయంలో నేను ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి? ఎలాగో నేను దేవునికి నా హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించాలి అనేటువంటి విషయాలు మనము అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. అదే విధంగా చూడండి, మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు 31వ కీర్తన మనం ఆలోచన చేయగలిగితే 31వ కీర్తనలో ఆయన అంటూ ఉన్నారు. 9-10 చరణాలు మనం చూడగలిగితే, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను అంటున్నారు. ఎవరు? దావీదు గారు. దావీదు గారు ఏమైపోయారంట? ఇరుకున పడిపోయాడు. ఆయన అంటున్నారు చూడండి, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది. నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను అని అంటూ ఉన్నాడు. అంతేకాదు నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది. నా ఎముకలు క్షీణించుచున్నవి అని అంటూ ఉన్నారు. అంటే ఏం అర్థమైంది? ఈయన మాటల్లో దేవునికి చెప్పుచున్నటువంటి విషయాల్లో ఈయనేమని అడుగుతూ ఉన్నాడు? నేను ఇరుకున పడి ఉన్నాను అని అంటూ ఉన్నారు. నిజమే. ఈయన ఇరుకున పడి ఉన్నాడు. ఆయనకు వచ్చినటువంటి ఆపదలు ఏమైనప్పటికీ ఆయన దేవునికి విన్నవించుకుంటూ ఉన్నాడు. ఆ ఇరుకులో పడిపోకుండా నన్నేం చేయమని అంటున్నాడు? తప్పించు అని వేడుకోవటానికి ఆయన ఏం చేస్తున్నాడు అనంటే, మొదటి వచనం అంటాడు చూడండి, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. ఎవరి శరణు జొచ్చాడాయన? దేవుని యొక్క సహాయం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు, అడుగుతూ ఉన్నాడు. అంటే మనకి ఎప్పుడైతే సమస్యలు, శోధనలు, ఇబ్బందులు ఉంటాయో అప్పుడు మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. మనం ఎవరిని అడుగుతాం?
మనుషుల్ని అడుగుతాం. ఒకవేళ ఎవరైనా వచ్చి మనకు సహాయం చేస్తా అన్నా, రాపోయినా కూడా వాళ్ళు రాలేదని మనం అలాగే ఎదురు చూస్తాం గానీ, దేవుణ్ణి అడిగేటువంటి పరిస్థితి ఉండదు. ఒకాయన అంటున్నాడు, "ఎన్నాళ్ళు అడగాలండి? ఎంతకాలం అడగాలండి? ఎంతకాలం సహించాలండి ఈ బాధ?" అని అంటూ ఉన్నాడు. అంటే ఎంతకాలం అనంటే, నీ జీవితకాలం సహించాలి. దేవుడు నీ విషయంలో ఆయన దయ చూపించేంత వరకు కూడా నీవు ఆయన్ని అడగాలి. నువ్వు చేయాలి. వేచి ఉండాలి. ఈరోజు వేచి ఉండేటువంటి పరిస్థితి మనకి ఉండదు. ఉద్యోగం కొరకు వెతికే వ్యక్తి ఎంతగా వెయిట్ చేస్తాడు? ఎంతగా వేచి ఉంటాడు? ఎన్ని కంపెనీలు తిరుగుతాడు? ఎన్ని ఇంటర్వ్యూ‌లకి అటెండ్ అవుతాడు? ఎందుకని వెళ్తాడు? ఆయన సహనంతో ఆ ఉద్యోగాన్ని సాధించే వరకు కూడా ఏం చేస్తున్నాడంటే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ దేవుని విషయంలో మనము దేవునితో సహవాసం కలిగి ఉండేటువంటి విషయంలో, ఆయనను స్తుతించేటువంటి విషయంలో, ఆరాధన చేసేటువంటి విషయంలో మనం ఏం చేయటం లేదు అనంటే ఆ చింత అనేది ఉండదు. అంతే కదా! అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ దావీదు గారు అంటున్నారు, "నేను ఇరుకున పడి ఉన్నాను" అని, "నన్ను కరుణింపుము" అని అడుగుతున్నాడు. నేను ఇరుకున పడి ఉన్నాను. నన్ను కరుణింపుము అని అంటూ ఉన్నారు. చూడండి, ఒకానొక సమయంలో ఇజ్రాయేలు మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికొచ్చినప్పుడు, ఇజ్రాయేలీయుల రాజు మొదటి రాజు అయినటువంటి సౌలు దేవునికి బలులర్పించి యుద్ధానికి వెళ్ళాలి. అంటే దేవునికి ఆరాధన చేసి బలర్పించటం అనంటే ఆరాధన. అంటే ఇక్కడ మనము బలర్పించి ఏం చేయాలి? యుద్ధానికి వెళ్ళాలి. బలర్పించి యుద్ధానికి వెళ్ళాలి అనంటే ఆ బలి ఎవరు అర్పించాలి? యాజకుడు అర్పించాలి. యాజకుడు అర్పించిన బలి యాజకుడు అర్పించవలసినటువంటి బలి ఈ రాజైనటువంటి సౌలు అర్పిస్తే అది దేవుడు అంగీకరిస్తాడా? ఇప్పుడు ఆయన ఇరుకులో పడిపోయి ఉన్నాడు. ఆయన చింతంతా ఏమిటనంటే ఎప్పుడొచ్చి నా మీద ఈ ఫిలిష్తీయులు పడిపోతారనేటువంటి చింత. ఆ చింతను బట్టి ఏం జరిగింది అని ఒకసారి మనం చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చూడగలిగితే ఆయన అంటూ ఉన్నారు, సమూయేలు గారు వచ్చి బలర్పించాలి. సమూయేలు గారు వచ్చి బలర్పించాలి అనంటే ఇజ్రాయెల్ అందరూ కూడా పారిపోతూ ఉన్నారు. ఎవరు నిలబడటం లేదు. సౌలైతే రాజుగా ఉన్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఎప్పుడు ఫిలిష్తీయులు వచ్చి నా మీద పడతారో తెలీదు అనేటువంటి భయంతో ఆయన ఏం చేస్తున్నాడు మనం చూడగలిగితే 8వ వచనము, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి, అంటే నేను ఒక వారం రోజుల్లో నేను వస్తాను, వెయిట్ చెయ్యని అన్నారు. ఎవరు? సమూయేలు గారు. ఇప్పుడు ఆ 7 దినాలు కూడా చూశారు. చూసి ఇంక ఈయన భయపడి ఏం చేస్తాను, నేను ఇరుకులో పడిపోయాను, నేను ఏదోటి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈయన ఏం చేస్తా ఉన్నాడు? చూడండి అక్కడ ఏం చేస్తున్నాడు మనం చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తున్నాం. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి, దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించెను. ఏం చేశాడు? దహన బలి అర్పించాడు. అర్పించవలసినటువంటి ఆ బాధ్యత ఎవరిది అనంటే సమూయేలు గారిది. పాత నిబంధన ప్రకారంగా యాజకులు బలి అర్పించాలి. క్రొత్త నిబంధన ప్రకారంగా ఎవరు బలి అర్పించాలి? ప్రధాన యాజకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన బలి అయిపోయారు. అంతేకాదు ఆయన దేవుని యొక్క మందిరంగా ఉన్నటువంటి సంఘము ప్రతిరోజు కూడా ఏం చేయాలి? ఆయనకి హృదయ బలులనేవి అర్పించాలి. హృదయ బలి అర్పించటం అనంటే ప్రార్థించడం. ఇంకా హృదయ బలి అర్పించటం అనంటే హృదయ బలి అర్పించటం అనంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను వినండి. హృదయ బలి అర్పించడం అనంటే బలి అంటే ఏంటి? త్యాగం చేయటము. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే హృదయ బలులు అర్పిస్తున్నామనంటే మనం ఏం త్యాగం చేయగలుగుతాం మన జీవితంలో? ఇప్పుడు పిల్లల్ని ఏ ఐఏఎస్సో, ఏ డాక్టరో చదివిందామని అనుకున్నాం. అయితే పరిస్థితులను బట్టి అనుకూలం కావటం లేదు. పిల్లలు దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ విషయాన్ని బట్టి అంటే ఇప్పుడు పిల్లలు
దేవునికి దూరం అయిపోతారు కదా! దాన్ని బట్టి మనము నీవు ఉద్యోగం చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. నువ్వు దేవునికి దగ్గరగా ఉండు అని చెప్పగలుగుతామా? హృదయ బలి అర్పించటం అనంటే. ఈరోజు మనకి ఏదో ఒక అవసరత ఈ లోకంలో ఉంది. దానికోసమే దాని వెనకే మనం తిరుగుతూ ఉన్నాం. అది దేవుని చిత్తమైతే వస్తది అని మనం దేవునితో ఉంటామా? దాని వెనకే పరుగులు పెడతామా? అంటే దేవుని కొరకు ఈ లోకాన్ని విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుని బట్టే నిన్ను నన్ను కూడా ఈ లోకంలో నుండి వేరు చేశాడాయన. లోకంలో నుండి వేరైనటువంటి నీవు నేను కూడా మరలా లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు చింత కలిగి దేవుని స్తుతించలేనటువంటి పరిస్థితులు మన జీవితాలు ఉంటూ ఉన్నాయి. అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే హృదయ బలి అర్పించటం అనంటే ఈరోజు నేను ఈ లోకంలో దేన్నైతే కోరుకుంటూ ఉన్నానో దేవుని కొరకు దాన్ని విడిచిపెట్టటం. ఆ త్యాగం అనేది నీ జీవితంలో నా జీవితంలో ఉండాలి. అంటే ప్రియులారా ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ సమూయేలు గారు రావడం ఆలస్యమైందని సౌలు ఏం చేశాడు? బలి అర్పించాడు. చూడండి 10వ వచనం మనం చూడగలిగితే అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా 11వ వచనం అంటున్నాడు సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమి? సమూయేలు గారు ఏమంటున్నారు? పోన్లే నాయనా నేను రావటం ఆలస్యమైంది. నువ్వు బలి అర్పించేసావు, బాగానే చేసావు అని అంటూ ఉన్నాడా? అంటే దేవుని యొక్క చిత్తాన్ని ఆయన చేతిలోకి తీసుకోవటం. అంటే దేవుడు వద్దన్న దాన్ని చేయటం. దేవుడు వద్దన్న దాన్ని చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఏం పర్వాలేదని అంటారా? మన పిల్లలు వద్దు అన్నది చేస్తా ఉంటారు. ఏం చేస్తారు? ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు. నాలుగోసారి వీపీ వాసిపోద్దంతే. అంటే మన పిల్లల విషయంలో మనం అలా ఉండాలి. మరి దేవుని విషయంలో వద్దు అన్నదాన్ని చేయకూడదు. వద్దన్నది చేస్తే దేవునికి కోపం పుట్టించిన వారం అవుతాం. అంటే ఇక్కడ వద్దు అన్నదాన్ని చేసి ఆయన ఏం చేస్తున్నాడనంటే నేనేదో గొప్ప పని చేశాను అన్నట్టుగా ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు ఇజ్రాయేలును పరిపాలించడానికి రాజుగా నిన్ను నియమించాడు. నువ్వు చేయవలసిన పని అదే. అంతేగాని యాజకుడు చేయవలసిన పని నీ చేతిలో తీసుకోవడానికి లేదు. అందుని బట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఈయనంటూ ఉన్నాడు చూడండి. అందుకు నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిస్తీయులు మిక్మాసంలో కూడియుండుటయు నేను చూచి ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని ఏం చేయాలనుకుంటున్నారు? ఏమవు అంటే ఏమవుతుందని అనుకుంటున్నాడు? ఇరుకులో పడిపోయాడు ఈయన. సమూయేలు గారు రాలేదు. ఇక్కడేం ఫిలిస్తీయులు విస్తారం ఇసుక రేణువులంతా విస్తారంగా సైన్యం మోహరించి ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చి నా మీద పడతారో తెలీదని ఇరుకులో పడిపోయాడు. ఇప్పుడు దేవునికి ఆ సమాధాన బలులు అర్పించి వెళ్ళాలి. ఆ దహన బలులు అర్పించి వెళ్ళాలి యుద్ధానికి. అంటే దేవుణ్ణి సహాయము కోరి వెళ్ళాలి. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే మరి ఎప్పుడు వచ్చేస్తారో తెలియదు. ఈయన రాలేదు. ఈ ఇరుకులో పడిపోయినటువంటి సౌలు ఏం చేశాడు అనంటే దహన బలి అర్పించేశాడు. అందుని బట్టి ఇక్కడ ఏమంటూ ఉన్నారు మనం చూడగలిగితే 13వ వచనము సాహసించి చూడండి ఆహ్, ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించితినెను. అందుకు సమూయేలు ఇట్లనెను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇజ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెనైతే నీ రాజ్యము నిలవదు. దానికి ప్రతిగా అంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞకు వ్యతిరేకంగా ఈయన అడుగు వేసిన కారణంగా అంటే అతిక్రమించిన కారణంగా అసలు రాజు నిన్ను ఇజ్రాయేలీయుల మీద సదాకాలం రాజుగా ఉంచాలని అనుకున్నాడు. అయితే నీ రాజ్యం ఏం కాదు, నిలవదు. ఎందుని బట్టి? అవివేకపు పని చేసిన దానిని బట్టి. ఈరోజు చూడండి మనం కూడా ఆరాధన విషయంలో అవివేకపు పనులు చేస్తూ ఉంటాం. ఎలాంటి అవివేకపు పనులంటే ఈరోజే ఎవరో వస్తానన్నారు. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు మనం ఏదైనా పని మీద తిరుగుతూ ఉంటాం కదా! ఆ విషయంలో ఈరోజే రమ్మన్నారు. ఒకవేళ ఎవరినైనా డబ్బులు అప్పడిగినా, లేకపోతే ఏదైనా సహాయం కోరినా,
వాళ్ళు ఈ రోజే రమ్మనన్నారు. మనం ఏం చేస్తాం? అంటే ఆరాధన విషయంలో దేవుడిచ్చినటువంటి నియమాన్ని బట్టి, లేక దేవుని స్తుతించగలిగేటువంటి స్థితిలో మన జీవితాలు ఉన్నాయా అనంటే ఉండటం లేదు. అందుని బట్టి మనము దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. అంటే మన చింతంతా కూడా ఈ లోకంలోనే ఉంటుంది గానీ, దేవుని స్తుతించలేనటువంటి స్థితిని కలిగినటువంటి జీవితాలు మనము జీవిస్తూ ఉన్నాము అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఇక్కడ సౌలు కూడా ఏం చేశాడనంటే, ఆయనకి కలిగినటువంటి ఇబ్బందిని బట్టి ఆయన ఏదో చేసేసి వెళ్ళిపోవాలనుకున్నాడు గానీ, దేవుని నియమాన్ని బట్టి నేను ఈ కార్యక్రమాన్ని జరిగించాలి. ఒకవేళ ఫిలిష్తీయులొచ్చి నన్ను చంపినా చనిపోతాను గానీ నేను ఈ కార్యము చెయ్యను అని ఆయన నిర్ణయం తీసుకున్నాడా? ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నేనుండాలి. దేవుని ఆరాధించవలసినటువంటి దినము. కాబట్టి ఈ రోజున నేను నా సొంత కార్యాల కొరకు నేను వినియోగించుకోను. ఎవరికో నేను అపాయింట్‌మెంట్ ఇవ్వను. ఈరోజు ఎవరికి అపాయింట్‌మెంట్ ఇవ్వాలి మనం? దేవుని సన్నిధిలో సంఘంతో కలిసి ఆయనను ఆరాధించడానికే మన అపాయింట్‌మెంట్ ఉండాలి. ఎప్పుడు? ఆదివారము. ఆ సమయంలో మనం వేరే పనులు పెట్టుకునేటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు. ఒకవేళ ఈరోజు నేను వెళ్ళకపోతే, ఈరోజు ఆరాధన మానేసినా పర్వాలేదు. మరొక వారం వెళ్తాను నేను. కానీ ఈరోజు వెళ్ళకపోతే ఆ పని అవ్వదని అనుకుంటే మనం ఏం ఆలోచన కలిగి ఉన్నాం? ఎవరు ఎక్కువని అనుకుంటూ ఉన్నాం? దేవుడెక్కువ? మన ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు ఎక్కువ? ఈ లోకంలో ఉన్నటువంటి మన అవసరాలే ఎక్కువని అనిపిస్తుంది గానీ, దేవుడు నాకు ఎక్కువ అనేటువంటి ఆలోచన అనేది మనకి రావటం లేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవుల గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఇదే పరిస్థితుల్లో ఆరాధననంటే నిర్లక్ష్యంతో జీవిస్తా ఉన్నారు. వెళ్తే వెళ్ళాము, లేకపోతే లేదు. వెళ్ళినా కూడా ఎలా ఉంటదనంటే, మన ఆలోచన అంతా ఎప్పుడు ముగిస్తారు? ఎప్పుడైపోద్ది? ఎప్పుడు వెళ్ళిపోదాం? అంతేనా? అంటే దేవునిని ఆరాధించవలసినటువంటి విషయంలో ఎలాంటి హృదయంతో ఆరాధించాలనంటే, అలాంటి హృదయంతో మనము ఆరాధన చేసేటువంటి పరిస్థితి ఉండటం లేదు. కారణం ఏమిటి అనంటే, ఈ లోకంలో ఏవైతే మనము కోరుకుంటూ ఉన్నామో వాటి విషయమే చింత కలిగి, అవి మన జీవితంలో పొందుకోలేము అనేటువంటి భయంతో మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. సౌలు యొక్క భయం కూడా ఏంటి అనంటే, నా ప్రాణం పోతాది. సమూయేలు రావటము ఆలస్యము చేశారు. సౌలు యొక్క ఆలోచన కూడా ఏంటి? నా ప్రాణం పోయేటువంటి పరిస్థితి. సమూయేలు గారు రావటం ఆలస్యం చేశారు. వీళ్ళొచ్చేమో నా మీద పడేలా ఉన్నారు. కాబట్టి నేనే ఈ కార్యక్రమాన్ని చేసేస్తాను. అది దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకం. అంటే ఆరాధన లేక దేవుని స్తుతించుట అనేటువంటి విషయంలో దేవుని యొక్క మాటకు మనం వ్యతిరేకంగా వెళ్ళేటువంటి పరిస్థితి నీకు నాకు కూడా ఉండకూడదు. ఈరోజు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి ఉండకూడదు. మన చింత అంతా కూడా దేని మీద ఉండాలి అనంటే ఆదివారం అని అనగానే ఆరాధన విషయంలో చింతించాలి. లేక ఏవైనా ప్రార్థనా కూడికలు మన సంఘం ద్వారా ఏర్పాటు చేస్తున్నాం అనంటే మన చింత అంతా దేని మీద ఉండాలి? ఆ కూడికలు ఎలాగూ జరిగించాలి? ఆ కూడికల్లో పాలు పంచుకొని ఎలాగూ కొందరికైనా మేము మాదిరి చూపించాలనేటువంటి ఆలోచనతో ఆ చింత కలిగి ఉండాలి. ఆ చింత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో మనం ఆలోచన చేస్తే ఎంతమంది కలిగి ఉంటారనంటే కొద్దిమందే కనబడతారు. చాలా తక్కువ మంది కనబడతారు. అంటే ఈరోజు క్రైస్తవులని చెప్పుకొనుచున్న వారందరూ కూడా అలాంటి చింత కలిగి ఉంటారనంటే ఉండలేరు. ఆ ఉండేటువంటి స్థితి లేదు. చూడండి సౌలు ఏం చేయాలి? ఫిలిష్తీయులు వచ్చి నా ప్రాణం తీసినా సరే, నేను దేవునికి విరోధమైనటువంటి ఆయన ఆజ్ఞకు వ్యతిరేకమైనటువంటి కార్యాన్ని నేను చెయ్యను అని ఆయనుండాలి. అప్పుడేం చేస్తాడు దేవుడు వాళ్ళని రానిస్తాడా ఆయన మీదకి? అసలు వాళ్ళ పక్షంగా యుద్ధం చేసేదే దేవుడు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. అయినా కూడా ఆయన భయపడిపోయాడు. భయపడిపోయి ఆయన ఏం చేశాడనంటే దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఆ కార్యాన్ని జరిగించారు. ఈరోజు నేను కూడా అదే భయంతో ఈరోజు వెళ్ళకపోతే నాకు ఆ పని అవ్వదేమో. ఈరోజు నేను ఈ పనికి వెళ్ళకపోతే రేపు పనికి రానివ్వరేమో. ఈరోజు నేను ఈ పని చేసుకోకపోతే మళ్ళా రేపు నేను చేయలేనేమో అనేటువంటి ఆ భయంతోనే మనం ఏం చేస్తామనంటే దేవుణ్ణి మనం పక్కన పెట్టేస్తాం. ఆయన స్తుతించే విషయంలో, ఆయన ఆరాధించే విషయంలో అంత చింత అనేది మనకి ఉండదు. అలా ఉండకపోవటాన్ని బట్టి మనము లోకం వైపు ఎక్కువగా పరుగులు పెడుతూ దేవునికి దూరం అయిపోతున్నాం అనేటువంటి విషయము మనకు అర్థం కావాలి. అంటే ఈరోజు చింతిస్తున్నావా?
స్తుతించుచున్నావా అనంటే, నిజంగా ఈరోజు క్రైస్తవేమో ఎలాంటి పరిస్థితిని కలిగి ఉంది అనంటే, చింతించేటువంటి స్థితిలోనే ఉన్నారు. చింతించేటువంటి స్థితిలోనే క్రైస్తవుల యొక్క జీవితాలున్నాయి. స్తుతించే విధంగా మన జీవితాలు లేవు. అంటే దేవుని స్తుతించటము అనంటే ఖచ్చితంగా ఆయన గూర్చి మనం మాట్లాడాలెప్పుడు. ఆయన యొక్క ఘనకార్యములను గూర్చి ప్రజలకు వివరించాలి. ఎవరికి చెబుతున్నా అని మన హృదయం ఎలా ఉండాలి? ఆశపడాలి. అలాంటి ఆశ ఈరోజు మనకుంటదా అంటే? అంటే స్తుతించటం అనంటే స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తుతి అని అనుకోవటమే అని అనడమే అని అనుకుంటూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో. స్తుతించటం అనంటే, ఘనపరచటం అనంటే, దేవుని నామాన్ని హెచ్చించటం అనంటే, ఆయన్ని గూర్చి గొప్పగా నీవు చెప్పటము. ఆయనకున్నటువంటి ఆ గుణలక్షణాలను తెలియని వారికి ప్రకటన చేయటము. దాన్నే స్తుతించటం అని అంటారు. ఈరోజు స్తుతించడం అంటే ఏంటో కూడా క్రైస్తవ సమాజానికి అర్థం కాలేదు చాలా మందికి. అందుని బట్టి స్తుతించటం అనంటే స్తుతి, స్తుతి, స్తోత్రం, స్తోత్రం అంటూ ఉంటూ ఉంటారు. అంటే ఎలా అంటూ ఉంటే వెటకరిస్తున్నారేమో అని అనుకోవచ్చు. కానీ వాస్తవానికి స్తుతించటం అంటే ఏంటో క్లియర్‌గా దావీదు గారే దినవృత్తాంతాల గ్రంథంలో రాయించారు. ఈ తర్వాత చూడండి 16వ అధ్యాయం చదవండి. అసలు ఆరాధనలో బలర్పించేటువంటి కార్యక్రమం ఏంటి? ఆ వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడేటువంటి ఆ పరిస్థితి ఏంటి? దేవుడిని స్తుతించటం అంటే ఆ స్తుతించేటువంటి ఆ విచారణ కలుగుటలో దావీదు గారు ఎలా ఉన్నారు? స్తుతించగలిగేటువంటి ఆ స్తుతి చేయి విచారణ ఏదనగా అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అదంతా కూడా మనం చూడగలిగితే మనకు అర్థమవుతది. చదువుకోండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయం మీరు చదవండి. ఇంటికెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. అయితే ప్రియులారా ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మన భయం ఏమిటి అనంటే మనం ఏదైతే లోకంలో అవసరత కలిగి ఉన్నామో ఆ అవసరత తీరదేమో అనేటువంటి భయంతో మనం దేవుని స్తుతించేటువంటి విషయంలో ఆయన ఆరాధించేటువంటి విషయంలో మనం వెనకబడిపోతూ ఉన్నాం. తద్వారా మనం దేవుని దీవెన పొందుతామా? దేవుని సహాయాన్ని పొందగలుగుతామా? ఎప్పటికీ పొందలేము. అంటే మన చింత వలన మూరుడు ఎక్కువ గాని, మూరుడు తక్కువ గాని చేయగలుగుతామా? అంటే మూరుడు ఎక్కువైనా, తక్కువైనా నీవు నేను కూడా చేయలేము అనంటే, మనము ఏదో దాని గురించి చింతిస్తున్నామంటే ఆ చింతంతా కూడా ఎవరి మీద వేయాలి? దేవుని మీద వెయ్యాలి. అయితే మనం ఏం చేస్తామనంటే చూడండి ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనము మనం చూడగలిగితే, ఇక్కడ లోకంలో ఉన్నటువంటి మన అవసరాలను బట్టి మనము చింత కలిగి ఉంటాం కదా! వాటినే ఐహిక విచారాలు అని అంటారు. ఆ ఐహిక విచారాలను బట్టి మనం ఏమైపోతామనంటే ఆయన ఈ విత్తువాని ఉపమానం చెప్తూ ఆయన ఏమంటున్నారంటే 13వ అధ్యాయము 22వ వచనం మనం చూసినప్పుడు అక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనము ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే ముండ్ల పొదలలో విత్తబడినటువంటి విత్తనాల గురించి చెప్తున్నారు. దాని భావం ఏంటనంటే, ఆ ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు ఎవరు అనంటే, వాక్యం వింటాడు. గానీ, వారికున్నటువంటి చింతన బట్టి, ఐహిక విచారాలను బట్టి, వారికున్నటువంటి అవసరాలను బట్టి ఏమైపోతారు అనంటే, చూడండి ఐహిక విచారమును, ధనమోహమును, ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును అంటూ ఉన్నారు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మన అవసరాలు ఏవైతే ఉంటాయో, ఆ అవసరాలు ఏం జేస్తాయి? దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటది. కానీ, ఆ వాక్యాన్ని అణిచేస్తాయి. ఆ వాక్యాన్ని అనుసరించే విధంగా ఉండవు. ఏవి? ఏవుండవు. ఇక్కడ మనం చూసాం కదా! ఏవి అణిచేస్తాయి వాక్యాన్ని? చూడండి, ఐహిక విచారమును, ధన మోసమును ఆ వాక్యమును ఏం జేస్తాయంట? అణిచివేస్తాయి. ఆ వాక్యాన్ని అణిచివేస్తున్నాను అంటే మనం వాక్యాన్ని అనుసరించగలుగుతామా? అతిక్రమించగలుగుతామా? అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మన ఐహిక విచారాలను బట్టి మనం వాక్యాన్ని అతిక్రమింపజేస్తా ఉన్నాయవి. అందుకే మనం ఈ లోకంలో మనం ఎక్కువగా చింత కలిగి ఉంటే మనం దేవుని స్తుతించే వారంగా ఉండలేము. దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండలేము. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే
ఇక్కడ వాక్యము వింటూ ఉన్నాం గాని, ఐక్య విచారం అనేది ఆ వాక్యంలో నిన్ను నన్ను కూడా ఏం చేస్తుందనంటే ఎదగనివ్వటం లేదు. మనం దేవుని ఎదుట ఫలభరితమైనటువంటి ఒక జీవితాన్ని జీవించడానికి అవకాశం ఇవ్వటం లేదు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఈ లోకంలో ఉన్నటువంటి అవసరాలను బట్టి వాటి మీదే మనం ఐహిక విచారంగా మనము లేకపోతే దాని మీదే మన చింతంతా కలిగి మనము దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి అంటే మన వల్ల అవదు. అంటే చేస్తాము కానీ వాక్యానుసారమైన క్రమం చొప్పున మనం చెయ్యం. వాక్యానుసారమైన క్రమం చొప్పున చెయ్యం. చూడండి ఈరోజు మన పిల్లల్ని చదివించాలనేటువంటి శ్రద్ధ, లేకపోతే మన ఉద్యోగాన్ని వెతుక్కునేటువంటి శ్రద్ధ, ఇల్లు కట్టుకునేటువంటి ఆ శ్రద్ధ, అంతటి శ్రద్ధను మనము ఈ లోకంలో ఏం చేసినా చూపించగలిగేటువంటి ఆ శ్రద్ధను దేవుని విషయంలో ఎంతగా చూపిస్తాం? శ్రద్ధ అనేది ఎంతగా చూపిస్తాం? అంటే చింత అనేది ఎప్పుడైతే మనకు ఉంటదో ఆ శ్రద్ధ అనేది కలుగుతది. ఒకవేళ నేను దేవునికి దూరం అయిపోతానేమో అని ఆ భయం అనేది కలుగుతది. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మనిషి కలిగిన ఉన్నటువంటి చింత వలన దేవుణ్ణి స్తుతించలేకపోతూ ఉన్నాడు, ఆరాధించలేకపోతూ ఉన్నాడు. అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మన చింత అంతా కూడా ఈ లోకం వైపు వేసుకుని దేవునిలో మనం కొనసాగుదామంటే కాదు. అయితే ఆ చింత ఎవరి మీద వేసుకోవాలి? దేవుని మీద వేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన ప్రార్థించారు. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అంటే ఆయన చింతంతా కూడా ఎవరి మీద? నిజంగా ఆయన చేయవలసినటువంటి పని ఒకటుంది. ఆయన చేసినటువంటి త్యాగము మామూలు విషయము కాదు. ఒక సూది పిన్నిసి మన వేల్లో గుచ్చుకుంటేనే మనము విలవిల్లాడిపోతాం. కానీ ఆయన దేహము ఎలా చేశారనంటే చాలగా దున్నివేశారని అంటారు. దున్నివాడు చాలగా ఎలా దున్నేస్తాడు భూమిని? అలా ఆయన దున్నివేయబడ్డాడు అని అంటారు. అంటే అంతగా ఆయన బాధను అనుభవించవలసినటువంటి పరిస్థితి ఆయన ముందుంది. కానీ ఆయన జీవితంలో చింత అనేది లేకుండా చింత ఎవరి మీద వేసుకున్నారు అనంటే దేవుని మీద. దేవుని మీద వేసుకున్నారు గనుకనే ఆయన్ని కొరడాలతో కొట్టిన వారిని, ఆయన హింసించిన వారిని, ఆయన మోమ మీద ఉమ్ము వేసిన వారిని, ఆయన్ని పిడికిలతో గుద్దిన వాళ్ళని, ఏమండి? దూషించిన వారిని ఆయన ఏమీ కూడా మాట్లాడలేదు. ఏమీ ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకని? ఆయన చింతంతా కూడా ఎవరి మీద వేసుకున్నాడు అనంటే దేవుని మీద. ప్రతిగా వారందరిని కూడా క్షమించు తండ్రి అని అడిగాడు. ఈరోజు నీవు నేను అడగగలుగుతామా? నిజంగా క్రీస్తుని నమ్ముకున్నటువంటి మనము క్రీస్తులాంటి జీవితాన్ని జీవించడానికి మనం ఇష్టపడుతున్నామంటే నిజంగా మనం ఆలోచన చేయాలి. ఏంటి అనంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారి లాంటి జీవితాన్ని మనము జీవించలేకపోతూ ఉన్నాం. అంటే ఆయన ఈ భూమి మీద జీవించిన కాలంలో ఆయన చింతంతా కూడా ఎవరి మీద వేసుకున్నారు అనంటే దేవుని మీద వేసుకున్నారు. అంతేకాదు నీ కొరకు, నా కొరకు ప్రార్థన చేశాడాయన. ఆయన చింత అంతా కూడా దేవుని మీద వేసుకున్నాడు. దేవునికి ప్రార్థన చేశారు. ఈరోజు నీవు నేను కూడా మన చింత అంతా కూడా ఎవరి మీద వేసుకోవాలి? ఎవరి మీద వేసుకోవాలి? ఈ లోకం మీద, లోకంలో ఉన్నటువంటి మనుషుల మీద. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని ఆశ్రయిస్తే మనము మన చింత అనేది తీరుతదా? చూడండి బైబిల్ గ్రంథంలో కీర్తన పుస్తకం ఉంటది కదా! ఆ కీర్తనల గ్రంథంలో ఆయా భక్తులు రాసినటువంటి కీర్తనలున్నాయి. అందులో కోరాహు గారు రాసినటువంటి ఒక కీర్తన మనం చూడగలిగితే 84వ కీర్తన. కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తన 84వ కీర్తన మనం చూడగలిగితే ఆయన చింతంతా కూడా ఎలా ఉందో ఒకసారి మనం చూడగలిగితే 84వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చూసినప్పుడు ఆయన అంటూ ఉన్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అంటూ ఉన్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. రెండవ వచనము యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్ము చిల్లుచున్నది. ఆయన చింత అంతా ఏంటి? నిజంగా కోరాహు కుమారులు నేను చెప్పాను కదా!
ఆ అధ్యాయమును మీరు చదివితే అర్థమవుతది. కోరాహు కుమారులు అంటే వాళ్ళు చింత అంతా కూడా దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేసేటువంటి వారుగా ఉన్నారు. ఆయా పరిచర్య భారాన్ని కలిగిన వారుగా ఉన్నారు. అందుని బట్టి వాళ్ళ చింత అంతా కూడా ఇది ఎవరి మీద ఉంది? చూడండి, ఇక్కడ అంటూ ఉన్నారు, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్ము చిల్లుచున్నది. ఆశపడుచున్నది, అది సొమ్ము చిల్లుచున్నది. అంటే చూడండి, మనకి ఉన్నటువంటి అవసరాలను బట్టి మనకి కలిగినటువంటి చింత ఏదైతే ఉంటాదో మనమే అప్పుడప్పుడు కంట్రోల్ తప్పిపోతూ ఉంటాం. చాలా సెన్సిటివ్‌గా అయిపోతాం. ఏడుస్తాము, చాలా దుఃఖిస్తాము, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అంటే ఆ చింత అనేది అలాగ మనల్ని ఏం చేస్తది? కృంగదీసేస్తది. అయితే మనం దేన్ని బట్టి కలిగి ఉంటాము? ఆ కృంగిపోయే పరిస్థితి దేన్ని బట్టి? లోకంలో మనకున్నటువంటి అవసరాలను బట్టి. అయితే ఇక్కడ వీరు యొక్క చింత, వీరు దేన్ని బట్టి కృంగిపోతూ ఉన్నారనంటే చూడండి, యెహోవా మందిర ఆవరణములను మేము చూడవలెనని మా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్ము చిల్లుచున్నది. సొమ్ము సిల్లిపోతూ ఉంది. ఉన్న అవసరాలను బట్టి, అవి జరగకపోవటాన్ని బట్టి ఆలోచించి, ఆలోచించి కళ్ళు తిరిగి కూడా పడిపోతూ ఉంటారు. కొంచెం వాళ్ళు ఏమైపోతారంటే ఎమోషనల్‌గా అయిపోయి వాళ్ళు ఇదైపోతూ ఉంటారు. పడిపోతూ ఉంటారు. అంటే అంతగా వీరి యొక్క హృదయం ఎలా ఉందంట? ప్రాణం ఎలా ఉందంట? సొమ్మసిల్లిపోతూ ఉంది. అసలు మనం ఆలోచిస్తే మనకు అర్థం కావాలి. ఈరోజు ఇక్కడ ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే, దేవుని మందిర ఆవరణాలు చూడాలి అని. నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్ము చిల్లుచున్నదనే మాటను బట్టి మనం ఆలోచన చేస్తే, మనము దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి. దేవుని యొక్క కార్యక్రమాల్లో మనం పాలు పంచుకోవాలి. జరిగేటువంటి ఆ ప్రార్థనా కూడికల్లో నేను దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా సంఘం అంతటితో కలిసి నేను ఆయన స్తుతించేదానిగా, ఆరాధించే వారముగా మేము ఉండాలి అని ఎంతమంది మనం ఆలోచన చేసుకోగలుగుతాం? అలా ఆలోచన చేసుకొనుటలో నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలని మన ప్రాణము సొమ్ముసిల్లేంతగా మనం ఎదురు చూస్తాం. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఆయన అంటూ ఉన్నారు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అంటూ ఉన్నారు. అసలు దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళేటప్పుడు హృదయం ఎలా ఉండాలంట? చూడండి, అప్పుడప్పుడు మనం బంధువుల ఇంటికి వెళ్తూ ఉంటాం. చాలా కాలం అయిపోయింది. ఎప్పుడు వెళ్తాను వాళ్ళ ఇంటికి, ఎప్పుడు కలుసుకుంటాను. అక్కడ వాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉంటారు. వాళ్ళు వస్తానన్నారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తా ఉంటారు. వస్తూ ఉండగానే వాళ్ళు ఎదురెళ్ళి పట్టుకుని కౌగిలించుకుని, పట్టుకుని నిజంగా వాళ్ళు ఏడ్చేస్తారు. ఎన్నాళ్ళయిపోయిందమ్మా చూసి, ఎన్నాళ్ళయిపోయిందయ్యా చూసి, నేను ఎప్పటినుంచో రమ్మంటున్నా గాని రావట్లేదని అంటే ఆ ఎదురు చూపు ఎలా ఉంటదనేది మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఇక్కడ జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అని అంటున్నాడు భక్తుడు. ఈరోజు అలాంటి స్థితి ఈరోజు నీవు నేను కూడా కలిగి ఉన్నామంటే నిజంగా మనం ఆలోచన చేయగలిగితే జీవము గల దేవుణ్ణి దర్శించటానికి నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది అని భక్తుడు అంటూ ఉన్నాడు కదా. మన ప్రాణము, మన హృదయము లేకపోతే మన శరీరాన్ని ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని ఆరాధించడానికి మనం ఎప్పుడైనా చింత కలిగి ఉన్నామా? అలాంటి ఆ ఆనందం అనేది మనం కలిగి మనము ఆయన్ని ఆరాధించగలుగుతూ ఉన్నామా? ఏదో ఆరాధన కాబట్టి వెళ్ళాలి. మేము దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి ఆరాధనకి వెళ్ళాలి అని కాదు మనం రావటం. ఆ ఆనందము, ఆ చింత అనేది మన జీవితంలో ఉండాలి. నిజంగా ఇక్కడ భక్తుడు చెప్పుచున్నటువంటి ఆ మాట మనం చూడగలిగితే నా ప్రాణము ఆశపడుచున్నది. అది సొమ్ముసిల్లిపోతూ ఉంది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. నిజంగా భక్తుని యొక్క ఆ ఆవేదన అంతా ఏంటి అనంటే నేను దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి, నా సహవాసం అనేది ఆయనతో ఉండాలి అనేటువంటి ఆ చింత ఆయన కలిగి ఉన్నాడు. ఈరోజు మనము ఎటువంటి చింత కలిగి దేవుణ్ణి ఆరాధించే వారంగా, దేవుని స్తుతించే వారంగా ఉండగలుగుతున్నాం? ఈరోజు లోకంలో మనకున్నటువంటి అవసరాలను బట్టి కలిగిన చింత ఈరోజు దేవుని ఆరాధించుటలో, స్తుతించుటలో మనం కలిగి ఉంటూ ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం ఏం చేసుకోవాలి అంటే పరిశీలన చేసుకోవాలి.
ఎందుకు అనంటే, ఈరోజు మనం దేవుని యందు విశ్వాసం ఉంచాం గానీ, ఆ చింత అనేది మనము కలిగి ఉండలేకపోతూ ఉన్నాం. ఆ ఆనందం అనేది మనము కలిగి ఉండలేకపోతూ ఉన్నాం. అందుకే చూడండి ఇక్కడ 42 కీర్తనలో కూడా ఆయన ఏమంటున్నారో మనం చూడగలిగితే 42:2 నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. తృష్ణ అనంటే దాహం. తృష్ణ అనంటే దాహం. ఆ దాహం వేస్తే మనం నీళ్లు కొరకు ఎంతగా ఎదురు చూస్తామో, అదే అంటారు చూడండి మొదటి వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. నీటి వాగులంటే తెలుసా? అవి ఎడారిలో ఎలా కనబడతాయంటే, అక్కడ నీళ్లున్నట్టుగా కనబడతాయి. అప్పుడప్పుడు మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, దూరంగా అక్కడ నీళ్లున్నట్టుగా కనబడుతూ ఉంటాయి. రోడ్డు మీద గమనించారా ఎప్పుడైనా? మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ అక్కడేమి ఉండవు. ఆ ఎదర నీళ్లున్నాయని అనుకుంటాం. అంటే నీటి వాగులనంటే కానీ అక్కడ ఉండవు. కానీ అక్కడ కనబడితే అలా నీళ్లున్నట్టు. కానీ దుప్పి ఏం చేస్తదంటే అలా కనబడినప్పుడు అక్కడ నీళ్లున్నాయని పరుగులు పెడతది. అక్కడ దగ్గరికెళ్ళేలోకి ఉండవు. మరొక చోట ఉన్నట్లుగా కనబడతాయి. అక్కడికి పరుగులు పెడతది. అక్కడికి వెళ్ళేలోకి నీళ్లు ఉండవు. అంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆ నీటిని త్రాగేంత వరకు కూడా అది ఆశ పడుతూనే ఉంటది. పరుగులు పెడుతూనే ఉంటది. అంటే ఇక్కడ ఎంత చక్కగా వర్ణించాడో చూడండి భక్తుడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఈరోజు మన చింత, మన ఆశ ఈ లోకంలో ఉన్న దాని మీద కంటే ఎక్కువ ఆశ, చింత ఎవరి మీద ఉండాలి అనంటే దేవుని మీద ఉండాలి. ఆయన ఆరాధించే విషయంలో, ఆయన్ని స్తుతించేటువంటి విషయంలో ఉండాలి. ఆ చింత ఎవరు కలిగి ఉన్నారు అనంటే కీర్తనకారులు, భక్తులు కలిగి ఉన్నారు. కోరాహు కుమారులు కలిగి ఉన్నారు. దావీదు గారు కలిగి ఉన్నారు. మోషే గారు కలిగి ఉన్నారు. ఆషాబు వారి యొక్క కుమారులు కలిగి ఉన్నారు. ఇంకా మనం చూడగలిగితే ఈ గ్రంథాన్ని రాసినటువంటి వారు సొలొమోను గారు కూడా కలిగి ఉన్నారు. ఎప్పుడు కూడా దేవుని మీద చింత అనేది ఉంది. ఆ ఆశ అనేది ఉంది. అలాంటి ఒక ఆశతో ఆ చింతతో వారు జీవించారు. ఈరోజు మనం జీవించగలుగుతున్నామనంటే ఆ ఆశను, ఆ చింతను మనం కలిగి లేని వారంగా ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి ఆశ, దేవుణ్ణి స్తుతించాలి అనేటువంటి ఆశ. ఈరోజు దేవుని స్తుతించాలనంటే నిజంగా ప్రార్థన కూడిక జరుగుతూ ఉంటే అక్కడ మనం అందరము కలిసి అక్కడ చెప్పుచున్నటువంటి వాక్యం ద్వారా దేవుని మనం ఏం చేస్తూ ఉన్నాం? స్తుతిస్తూ ఉన్నాం. నిజంగా ఆ మాటలు మరలా మనము అనేకులకు చెప్పగలుగుతాం. తద్వారా దేవునికి ఘనత కలుగుతది, స్తుతి కలుగుతది. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ అంటూ ఉన్నారు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఎలాగు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. అంటే దాహం గొంటోంది. ఈరోజు దాహం వేస్తే మనం ఎక్కడికి పరిగెడతాం? నీళ్లు కుండ యొద్దకు పరిగి పెడతాం. ఆ దాహం తీర్చుకునేంత వరకు మన యొక్క చింత అనేది ఎక్కడుంటది? మన ఆశ అనేది ఎక్కడుంటది? నిజంగా చూడండి అప్పుడప్పుడు ప్రయాణంలో మనం వెళ్తున్నప్పుడు దాహం వేస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి అన్ని నీళ్లు త్రాగం. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు త్రాగం. మన ఇంటి దగ్గర నీళ్లు తాగుతాం. లేదంటే ఏదైనా బాటిల్ కొనుక్కొని తాగుతాం. అప్పుడప్పుడు మేము విజయవాడ వెళ్ళేటప్పుడు చర్యలో ప్రయాణమై వెళ్తున్నప్పుడు మేము వాటర్ కావాలంటే అప్పుడప్పుడు షాపుల కొరకు చూస్తూ ఉంటాం వెళ్తూ ఉన్నప్పుడు. షాప్ వస్తే ఆఫ్ చేద్దామని ఆ షాప్ కొరకు ఎదురు చూస్తా ఉంటాం. ఎందుకని? ఆ దాహం తీర్చుకోవాలి. కానీ ఇక్కడ భక్తుడు కలిగి ఉన్నటువంటి ఆ దాహం ఏంటి అనంటే, దేవుని కొరకు దాహం కలిగి ఉన్నారు. ఎప్పుడు నేను దేవుని చేరుకుంటాను. అప్పుడు నా దాహము తీరతది. ఎప్పుడైతే నేను ఆయన స్తుతిస్తానో, ఎప్పుడైతే నేను ఆయన్ని ఆరాధించగలుగుతానో ఆశతో, చింతతో అప్పుడు నా దాహము తీరతది. అనేటువంటి ఆ భావాన్ని వ్యక్తీకరిస్తున్నాడాయన. అందుకే ఇక్కడ అంటూ ఉన్నారు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదనో అనేటువంటి ఆలోచనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేనెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు నేను ఆయనకి కనబడాలి అనేటువంటి చింతతో ఆయనున్నాడు. అయితే ప్రియులారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని మనం చూసినప్పుడు ఎంతగా దేవుని ఆరాధించుటలో, స్తుతించుటలో, ఆయన నామాన్ని గనపరచుటలో మనం చింత కలిగే వారంగా ఉన్నాం. ఆశపడే వారంగా ఉన్నాం. తృష్ణ కొనే వారంగా ఉన్నాం.
ఈరోజు భక్తుల యొక్క జీవితాలు మనము అధ్యయనం చేసినప్పుడు, ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయో మనకు అర్థం కావాలి. ఈరోజు భక్తుల యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేస్తే, మన చింతంతా కూడా ఎక్కడుంది అనంటే, లోకంలో ఉన్నటువంటి అవసరాల మీదే ఉంది తప్ప, దేవుని మీద కాదు. ఆయన స్తుతించి, ఆయన్ని గనపరిచి, ఆయన ఆరాధించేటువంటి విషయంలో కాదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, మన చింత అంతా కూడా ఎవరి మీద వేసుకోవాలి అనంటే, దేవుని మీద వేసుకోవాలి. ఈరోజు మానవులుగా మనకు కూడా అవసరాలుంటాయి, ఇబ్బందులుంటాయి, ఇరుకులుంటాయి, శోధనలుంటాయి, సమస్యలుంటాయి. అయితే మనం వాటి విషయమే చింత కలిగి అవి ఎలాగూ మన జీవితంలో నెరవేరుతాయి, ఎలాగూ ఈ సమస్యలు పోతాయి అని మనం వాటి మీదే చింత కలిగి ఉంటే ఎప్పటికి కూడా అవి పరిష్కారం కావు. అవి ఎప్పుడు పరిష్కరింపబడతాయి అనంటే, మన చింతంతా కూడా ఎవరి మీద వేసుకోవాలి? దేవుని మీద వేసుకోవాలి. ఎందుకని? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూడగలిగితే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన అంటున్నటువంటి మాటను మనం చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మనం చూడగలిగితే ఆయన అంటూ ఉన్నారు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక, మన గురించి ఎవరు చింతిస్తున్నారంట? ఎవరు చింత కలిగి ఉన్నారు మన మీద? దేవుడు చింత కలిగి ఉన్నాడు. కానీ ఈరోజు చూడండి, మన పిల్లల మీద మనం ఎలాగైతే చింత కలిగి ఉంటామో, వీడు ఏమవుతాడు? వీడి ఆరోగ్య పరిస్థితి ఏంటి? వీడి చదువు ఏంటి? వీడి ఉద్యోగం ఏంటి? రేపు వీడి భవిష్యత్తు ఏంటి? అని మనం ఎలాగైతే ఆలోచన చేస్తామో, ఎలాగైతే చింత కలిగి ఉంటామో, అదే చింత దేవుడు నీ మీద, నా మీద కలిగి ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నారు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. అయితే మనల్ని గూర్చి చింతించేవారు ఉన్నారా అంటే, ఈ లోకంలో భర్త భార్య విషయంలో, భార్య భర్త విషయంలో, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల విషయంలో, పిల్లలు తల్లిదండ్రుల విషయంలో, బంధువులు, స్నేహితులు ఒకరి మీద ఒకరికి చింత అనేది, లేకపోతే వారిని గూర్చినటువంటి ఆలోచన అనేది లేకపోవచ్చు. ఎవరు నిన్ను గూర్చి, నన్ను గూర్చి చింతించకపోవచ్చు. అయ్యో! నా పిల్లలు ఇలా అయిపోతున్నారని తల్లిదండ్రులు, అయ్యో! నా స్నేహితుడు ఎలా అయిపోతున్నాడని స్నేహితులు, అయ్యో! నా బంధువులు, నా రక్త సంబంధులు ఎలా అయిపోతున్నారని బంధువులు చింతించకపోవచ్చు. కానీ దేవుడు నీ గురించి, నా గురించి చింతిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను గూర్చి, నన్ను గూర్చి చింత కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నారు పేతురు గారు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడే. మన చింత యావత్తు కూడా ఆయన మీద వేసుకోవాలి. మనం ఈ లోకంలో ఉన్న వాటి మీద చింత కలిగి మనం ఈ లోకం వైపు చూస్తే ఏం కలుగుతుందంట? చూడండి 8వ వచనం అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ చింత అంతా కూడా ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారి, నిబ్బరమైన బుద్ధి అంటే వాక్యానుసారమైన జీవితం. కేవలం మన జీవితంలో వేసే ప్రతి అడుగులో, మన నోటి నుండి వచ్చే ప్రతి మాటలో కూడా దేవుని వాక్యానుసారంగా ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి ఏం చేయాలంట? మెలకువగా ఉండాలి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుద్దనా అని వెదకుచు తిరుగుచూ ఉన్నాడు. అపవాది గర్జించేటువంటి సింహం వలె వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఎప్పుడు ఎవరిని మింగేద్దామా అని. అందుని బట్టి ఏం చేయాలంట? ఈ లోకం మీద మీరు చింత కలిగి ఉండకండి. మీకు ఏది అవసరమో అది ఎవరిని అడగమన్నారు క్రీస్తు ప్రభు వారు? దేవుణ్ణి అడగండి. మీరు మీ గదిలోనికి వెళ్లి మీ తలుపు వేసుకొని మీ రహస్యమందు ఉన్నటువంటి తండ్రిని అడగండి. ఖచ్చితంగా ఆయన మీద వేసుకోండి మీ చింత అంతా కూడా. ఆయన మిమ్మల్ని గూర్చి చింత కలిగి ఉన్నాడు గనక. చూడండి, మన గురించి ఎప్పుడైతే ఎవరైతే ఎక్కువగా ఆలోచన చేస్తారో వాళ్ళకి మన విషయాలు చెప్తామా వెళ్ళి? మాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉందని మనం ఎవరికి చెప్తాం? మన మీద ఎవరైతే ఎక్కువ చింత కలిగి ఉన్నారో వారికి చెప్పుకుంటాం. కానీ ఈరోజు మనం లోకంలో చూస్తే ఎవరు అంతగా మన మీద చింత చూపించేవారు ఉండరు. మన మనకున్నటువంటి సమస్యను బట్టి, ఇబ్బందిని బట్టి, అవసరాలను బట్టి అంతగా చింతించేవారు ఎవరు ఉండరు. కానీ దేవుడున్నాడు నీకు, నాకు. ఆయన నిన్ను గూర్చి, నన్ను గూర్చి ఏం చేస్తున్నారు అంటే చింతించుచూ ఉన్నాడు. గనుక మన చింతంతా కూడా ఎవరి మీద వేసుకోవాలంటున్నారంటే పేతురు గారు, ఆయన మీద వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి ఆయన మీద? ఆయన మీద ఎలా వేసుకోవాలి? ఈ ఉన్న సమస్యలను బట్టి మనం కృంగిపోకుండా, ఆ అవసరాలు ఎప్పుడు తీరతాయి, ఈ సమస్యలు ఎప్పుడు తీరతాయని వాటిని బట్టే మనం కృంగిపోయి, మన చింత అంతా వాటి మీద వేసుకోకుండా, నేను ఎవరికి చెప్పాను? నన్ను గూర్చి చింతించేటువంటి నా దేవునికి నేను చెప్పుకున్నాను. కనుక ఆ చింత అనేది ఇంక నాకు లేదు. చింత అనేది లేదు అనంటే మనం ఏం చేయాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చూడగలిగితే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి.
ఈరోజు దేవుడు నన్ను గూర్చి చింతించుచున్నాడు నంటే, నా చింతంతా ఆయన మీద వేసుకున్నాను నంటే, ఇంక నీకు నాకు చింత ఉంచవలసినటువంటి అవసరము లేదు. నీకు నాకు ఏదైతే అవసరం ఉన్నదో, ఏదైతే సమస్య ఉందో, ఏదైతే ఇబ్బందుందో, అదంతా కూడా ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకోవాలి. మనమైతే ఎలా ఉండాలి? ఎలా ఉండాలని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఫిలిప్పీయులకు పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ కూడా మనం ప్రభువునందు ఆనందించాలి. కీర్తన గ్రంథంలో చూసినటువంటి భక్తులు వారు దేవుని బట్టే వారు ఆనందించారు. దేవునియందే వారు ఆనందాన్ని కలిగి ఉన్నారు. వారు ఏమేంటి? వారు ఆనందం ఎలా కలిగి ఉన్నారు? వారి హృదయము, శరీరము కూడా ఆనందంతో కేకలు వేయుచున్నది అని అన్నారు. నిజంగా ఇక్కడ అంటూ ఉన్నారు చూడండి. ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూనంటే నీకు ఎంత చింత కలిగి ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, మీ చింత అంతా ఆయన మీద వేసేసారు గానీ మీరు చింతించవలసిన అవసరము లేదు. అయితే మనం చేయవలసిన పని ఏంటి అనంటే, ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించాలి. ప్రభువులో ఆ ఆనందం ఉండాలి. ఆ ఆనందం ఎప్పుడైతే నేను కూడా కలిగి ఉంటామో, ఖచ్చితంగా దేవుడు నీకు నాకు కూడా సహాయం చేస్తాడు. ఒకరి మీద మనం ఆనుకున్నప్పుడు, మనం చింతించవలసిన అవసరం లేదు. నా పని ఆయన చేసి పెడతారు. నిజంగా నాకు సహాయం చేయవాడు ఆయన. ఆయనకి నా విన్నపాన్ని తెలియజేశాను గనక, నాకు ఇంకా దాని గురించి చింతించవలసిన అవసరము లేదు. చెప్పి కూడా మనం చింతిస్తాము అనంటే, ఆయన చెయ్యడు అనేటువంటి అపనమ్మిక ఉంటేనే మనం చింతిస్తాం. ఈ లోకంలో ఎవరికైనా ఏదైనా పని అప్పగించామనుకోండి, అవుతాదో లేదో, చేస్తారో లేదో అని చింతతో ఉంటాం మనం. కానీ దేవుని మీద ఎప్పుడైతే నీ చింత, నా చింత వేసుకుంటామో, అలా ఎప్పుడు కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు కేవలం నిన్ను గురించి, నన్ను గురించి చింతించేవాడు. ఆయన చింతిస్తూ ఉన్నాడు. కాబట్టి మన చింత ఆయన మీద ఎప్పుడైతే వేసుకుంటామో, ఖచ్చితంగా మనం దాని గురించి చింత అనేది పడవలసినటువంటి అవసరము లేదు. అదే అంటున్నారు. అందుకే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియజెప్పబడనీయుడి. ఏం చేయాలంటే మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఆయన ఎంత సమీపంగా ఉన్నాడు అనంటే, మన చింత అంతా కూడా తీర్చేంత సమీపంగా ఉన్నాడు. కాబట్టి మనం వాటిని గురించి చింతించవలసిన అవసరం లేదు. నేను నా జీవం గల దేవుణ్ణి ఎలాగూ స్తుతించాలి, ఎలాగూ ఆరాధన చేయాలి, ఎలాగూ నేను ఆయన కొరకు జీవించాలి అనేటువంటి చింతతోనే మనం బ్రతకాలి. ఆ ఆనందాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి. అదే చెప్తున్నారు. ఆయన అంటున్నారు చూడండి, ప్రభు సమీపంగా ఉన్నాడు. 6వ వచనము, దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఎందుకంటే మిమ్మును గూర్చి చింతించేవాడు, చింత కలిగి ఉన్నవాడు ఎవరునంటే దేవుడు. కనుక ఆయనకే మీ చింత అంతా తెలియజేసుకోండి. మీకు ఏ ఇబ్బంది ఉంది, ఏ సమస్య ఉంది, ఏ శోధన ఉంది, ఆయనకి చెప్పిన తర్వాత మరలా దాని గురించి చింతించకండి. ఈరోజు మనుషులకి చెప్పినా కూడా ఎలా ఉంటదంటే హేళన చేస్తారు. ఈరోజు క్రైస్తవులైనా సరే మా గురించి ప్రార్థన చేయండి అని అంటే, వారికి ఉన్నటువంటి ఇబ్బందిని బట్టి అదే చింతతో ప్రార్థన చేయగలుగుతామా? దేవుడు మన మీద ఏ చింత అయితే చూపిస్తా ఉన్నాడో, అదే చింత మనం వారి మీద చూపించగలుగుతామా? ఆ చింత అనేది మనకుండాలి. చూడండి అదే అంటున్నారు. దేనిని గూర్చి చింతింపకుడి గాని, ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఎలాగంట? ప్రతి విషయంలోనూ కూడా ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా. కృతజ్ఞత అంటే చూడండి, ఎవరైనా ఏదైనా మనకి చిన్న సహాయం చేస్తే థ్యాంక్స్ అని చెప్తాం. చెప్పకుండా ఉండం. కానీ దేవుడు మన మీద చింత కలిగి ఉన్నాడు అంటే, మన చింత ఆయన మీద వేసుకున్నప్పుడు ఆయనకి ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఎలా చెల్లించాలి? చెయ్యి ప్రభువా! నువ్వెందుకు చెయ్యవు? నువ్వు చేస్తావు ప్రభువా! ఇప్పుడే చెయ్యి ప్రభువా! అదా? ఇప్పుడే యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను చెయ్యి ప్రభువా! అదా? ఎలాగా? తండ్రి, నాకున్న సమస్యను బట్టి నీకు విన్నవించుకుంటూ ఉన్నాను. నా సమస్యను పరిష్కరించుచున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ఎప్పుడైనా మనం ప్రార్థనలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనంటే ఈరోజు క్రైస్తవంలో ఏదో ఏదో అని అనుకుంటూ ఉన్నారు. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుని బట్టి కూడా మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం.
నిజంగా తండ్రి, ఈ క్షణము నేను ఇలాగ బ్రతికి ఉన్నానంటే నీ దయ వలన. కృతజ్ఞతలు తండ్రి. మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి అని మనం చెప్పగలుగుతున్నామా? నిజంగా మన చింత ఆయన మీద వేసుకున్నప్పుడు మనము ఏం చేస్తామనంటే, నాకున్నటువంటి ఈ సమస్యను బట్టి నీవు దాన్ని పరిష్కరించబోచున్నందుకై నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఆయనకి తెలియజేయండి. అందుకే అంటారు చూడండి, మీకు ఏదైతే అవసరత కలిగి ఉన్నారో దాన్ని ఆయనకి చెప్పక మునిపే అవి తీరాయని విశ్వసించి, వాటిని మీరు పొందుకొని ఉన్నారని విశ్వసించి ప్రార్థన చేయండి. ఒకవేళ నా సమస్యను నేను దేవునితో చెప్పాను. ఆ సమస్య దేవుడు నాకు తీర్చబోతూ ఉన్నాడు అని నేను విశ్వసించినట్లయితే వెంటనే దాని గురించి మనం ఏం చేస్తాం? కృతజ్ఞతలు తెలియజేస్తాం. అంటే పొందేసాను నేను. నేను పొంది ఉన్నాను. పొంది ఉన్నాను అనంటే సహాయం పొందిన వ్యక్తి వెంటనే ఏం చేస్తాడు? థాంక్స్ చెప్తాడు. కృతజ్ఞత తెలియజేస్తాడు. అంటే నేను పొంది ఉన్నాను అనంటే, నేను పొంది ఉన్నానంటే ఖచ్చితంగా ఆయనకి కృతజ్ఞత తెలియజేయాలి. అందుకే నాకున్నటువంటి సమస్యను బట్టి నీవు తీర్చుచున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు తండ్రి. నీవు మాత్రమే మానవుల ఎడల దయగలిగి ప్రేమ చూపించగలిగేటువంటి దేవుడు తండ్రి. అందుని బట్టి నిన్ను నేను స్తుతించుచున్నాను తండ్రి అని మనం చెప్పగలుగుతున్నామా? ఎప్పుడు కూడా ఈ సమస్య ఉంది తండ్రి, ఆ సమస్య ఉంది తండ్రి, అది చేయి తండ్రి, ఇది చేయి తండ్రి, ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తాను తండ్రి, నా జీవితంలో ఏం చేసావు తండ్రి అని మనం అడుగుతూ ఉంటాం. కానీ అలా కాదు అడగవలసింది. నువ్వు కార్యం జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే కదా అని అన్నారు. ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు తెలియజేయండి. కృతజ్ఞత అనేది మొదట. కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయండి. అలా తెలియజేస్తే 7 వచనం అంటున్నా, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును, మీ తలంపులకును కావలి ఉండును. నిజంగా వాటిని గురించి మనం చింతించం. దేవుడు నా సమస్యను పరిష్కరించబోతున్నాడు. దేవుడు నాకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు నాకున్నటువంటి అవసరాన్ని తీర్చబోతూ ఉన్నాడు అని మనం ఎదురు చూడటమే. అంతేగాని వాటిని గురించి మనం చింతిస్తూ దేవుణ్ణి స్తుతించలేనటువంటి స్థితిలో, ఆరాధించలేనటువంటి స్థితిలోనికి మన జీవితాలు వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళిపోతే మనం దేవుణ్ణి ఎప్పటికీ కూడా గనపరచలేము. అంటే దేవునికి విరోధమైనటువంటి, ఆయన వాక్యానికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవించే వారంగా ఉంటాం. అందుకే చూడండి ఇక్కడ అంటూ ఉన్నారు, వర్షము లేని వచ్చు సంవత్సరములు అని అంటూ ఉన్నారు. ఇర్మియా గారు యూదులకు తెలియజేసినటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించిన శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఏమంటూ ఉన్నారు? అర్థమైందా? చూడండి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి అంటే మనుషులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకుని, మనుషులను వారికి ఆధారంగా చేసుకుని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. అంటే తన మనసును ఎవరి మీద నుంచి మళ్ళించేసుకుంటాడు? ఎప్పుడైతే మనం మనుషులను ఆశ్రయిస్తామో మన మనసు ఎవరి మీద ఉండదు? దేవుని మీద ఉండదు. మన మనసు ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? మనుషుల మీదకి వెళ్ళిపోద్ది. అందుని బట్టి మనము ఎవరికి వ్యతిరేకం అయిపోతాం? మనల గూర్చి చింతించే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి వ్యతిరేకం అయిపోతాం. నువ్వేం చేస్తాలో మాకు చేయగలిగేవాళ్ళు మా దగ్గర ఉన్నారు అని చెప్తా ఉంటాం కదా! అలాగూ దేవునికి చెప్పేటట్టుగా మన ప్రవర్తన అనేది ఉంటది. 7, 8 వచనాలు మనం చూడగలిగితే ఆయన అంటూ ఉన్నారు, యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. జలముల యొద్ద నాటబడిన చెట్టు. మొదటి కీర్తన జ్ఞాపకం రావాలి మనకి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములను దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల ఎవరన్నా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అని అన్నారు. చూడండి, ఇక్కడ ఇర్మియా గారు కూడా యూదులకు అదే విషయం చెప్తూ ఉన్నారు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువలో ఎవరన్నా దాన్ని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. వెట్ట కలిగినా కూడా దానికి భయపడదు. వెట్ట అంటే వేడి. వేడి తగిలితే చెట్టు బ్రతుకుతదా? చచ్చిపోద్దా? ఆ భయం అనేది ఉండదంట. ఎందుకని?
ఆ కాలువ ఎవరు నాటపడ్డది. ఈరోజు నీవు నేను కూడా భయపడకూడదు. ఎందుకని? మనం ఎవరి దగ్గర జీవిస్తున్నాం? ఎవరి సన్నిధిలో ఉన్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నన్ను గురించి చింతించేవాడు ఆయన. కనుక ఆయన సన్నిధిలో ఆయనతో నేను ఉన్నప్పుడు అసలు నాకు ఉన్న అవసరాన్ని బట్టి గాని, సమస్యను బట్టి గాని, శోధనను బట్టి గాని, వచ్చే శ్రమలను బట్టి గాని అసలు చింతించేటువంటి అవసరము ఉండదు. అయితే ప్రియులారా, ఇక్కడ అంటున్నారు చూడండి. అసలు దానికి భయమే ఉండదు. అంటే ఈరోజు మనము దేవుని ఆశ్రయిస్తే మనకు భయం ఉంటదా అంటే ఖచ్చితంగా భయం ఉండదు. ధైర్యంగా మనం జీవించగలుగుతాం. ఎందుకు అనంటే నా గురించి చింతించే ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆయన జీవము గల దేవుడు అనేటువంటి ధైర్యము మనం కలిగి ఉంటాం. ఇక్కడ అదే అంటున్నారు చూడండి. ఇక మనం చూడగలిగితే దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. వర్షము లేని సంవత్సరమున అది చింత నొందదు. అయ్యో! నీరు లేదు. నా పరిస్థితి ఏంటి? ఎండిపోతానేమో, ఫలించనేమో అనే చింత దానికి ఉండదు. అలాగని ఫలాలివ్వకుండా ఉండదు. అంటే ఈరోజు జీవము గల దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను, జీవము గల దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవించుచున్నటువంటి నీవు నేను కూడా మనం ఎలాంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి? ఆ చెట్టు అంట వర్షము లేని సంవత్సరాలు ఎన్ని వచ్చినా కూడా అది భయపడదు. అలా అని తన కాలమందు తన ఫలాన్ని ఇవ్వటము మానదు. మనకి ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని శోధనలొచ్చినా, ఎంత అవసరత అయినా, ఎన్ని ఇబ్బందులైనా సరే మనం ఏం చేయము? చింతనేది పడకూడదు. ఎందుకంటే మనల్ని గురించి చింతించేవాడాయన. అంతేకాదు మనము దేవుని విషయంలో ఆత్మీయంగా ఫలించవలసినటువంటి విషయాల్లో మనము ఫలించే వారముగా ఉంటాం. అలా ఫలించే వారంగా ఉండాలి అనంటే ఖచ్చితంగా మన జీవితాలు ఎలా ఉండాలి అనంటే, మన చింత ఈ లోకంలో కాదు, దేవుని మీద వేసుకోవాలి. ఎందుకంటే ఆయన మనల్ని గూర్చి చింతించుచున్నాడు. ఈ లోకం మనల్ని గూర్చి చింతించడం లేదు. ఏదైనా ఇబ్బందొస్తే, ఏదైనా సమస్యొస్తే, ఎప్పుడు ఏమి అని ఏమందామా అని ఎదురు చూస్తూ ఉంటది ఈ లోకం. కానీ దేవుడు అలా కాదు. ఖచ్చితంగా నీకు నాకు కూడా ఎప్పుడూ సమీపంగా ఉన్నాడు. ఆయన నీ చింతన ఆయన మీద వేసుకుంటే, ఆయన మనల్ని గురించి చింతిస్తా ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఈ చెట్టు కాలువ ఓరన నాటబడిన చెట్టు ఎలాగైతే చింతించదో, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను కూడా అలాంటి చింత లేని వారంగా ఉండాలి. అయితే మనము తగిన కాలమందు ఆత్మీయంగా ఫలించే వారంగా ఉండాలి. దేవునిలో ఆత్మీయంగా ఫలించే వారంగా ఎదగాలి అనేటువంటి ఆలోచనతో దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. మన ఎడల చింత కలిగి ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ విలాప వాక్యములు మనం చూడగలిగితే, విలాప వాక్యములు 3వ అధ్యాయము 33వ వచనం మనం చూసినప్పుడు, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. దేవుడెప్పుడు కూడా ఆయన హృదయపూర్వకంగా నీకు నాకు బాధ అయినా లేకపోతే ఇబ్బంది అయినా కలుగజేయడు. మనకు మనమే కలుగు చేసుకుంటాం. ఎలాగు? మన క్రియలను బట్టి, దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ఆలోచనలు బట్టి, వేసినటువంటి అడుగులను బట్టి, చేసినటువంటి క్రియలను బట్టి మనకు మనం ఏం చేస్తాం? చింత కలుగు చేసుకుంటాం. బాధను కలుగు చేసుకుంటాం. కానీ దేవుడు ఆ చింత, ఆ బాధ నీవు అనుభవించాలని ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా ఆయన కోరుకోవటం లేదు. అందుకే నిన్ను గూర్చి, నన్ను గూర్చి ఆయన ఏం చేస్తున్నాడంటే చింతిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఈ లోకంలో చింతించుచు ఉన్నామా? స్తుతించే వారంగా ఉన్నామా? అనేటువంటి పరిశీలన మనం చేసుకోవాలి. ఎందుకు అనంటే దేవుడు నిన్ను గూర్చి, నన్ను గూర్చి చింతిస్తూ ఉన్నాడు. మన చింతంతా కూడా ఆయన మీద వేసుకొని, మనము ఆనందముతో ఆయన యందు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల యందు జీవించే వారంగా ఉండాలి. ఎప్పుడు కూడా దేవునికి దూరంగా మనము జీవించేటువంటి పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. కీర్తనల గ్రంథంలో భక్తులను మనం చూసినప్పుడు, దేవా నీ మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, తృష్ణ కొనుచున్నది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆశపడుచున్నది. అంతేకాదు, నా హృదయమును నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. అంటే వారు ఈ లోకంలో ఎటువంటి చింత కలిగి, ఎటువంటి బాధ కలిగి వారు లేని వారుగా ఉన్నారు.
అయితే ఈరోజు నీవు నేను కూడా కలిగి ఉన్నటువంటి అవసరాలను బట్టి, సమస్యలను బట్టి చింత కలిగి, బాధ కలిగి, కుమిలిపోతూ, నలిగిపోతూ ఉన్నాం. అదే క్రమంలో దేవుని మీద మన చింత వేసుకొని, ఆ ఆనందాన్ని మనము కూడా పొందగలిగేటువంటి స్థితిలో మనము జీవించలేకపోతూ ఉన్నాం. అయితే ప్రియులారా, దేవుడు నిన్ను గూర్చి, నన్ను గూర్చి చింతిస్తూ ఉన్నాడు. అయితే నీవు నేను ఈ లోకంలో చింతించే వారంగా ఉంటూ ఉన్నామా? ఆయన్ని స్తుతించే వారంగా ఉంటూ ఉన్నామా? చింతించే వారంగా ఉంటూ ఉన్నామా? ఆయన్ని ఆరాధించగలిగేటువంటి స్థితిలో ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని, ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఇంతవరకు ఈ మాటలను ఓపికతో ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ, ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు.